ఉప్పాడ నుంచి వచ్చిన మత్స్యకార సోదరులకి, మత్స్యకార నాయకులకి, ఆడపడుచులకి, పెద్దలకి, తల్లులకి, యువతకి, కూటమి పార్టీకి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ మీటింగ్కి ప్రత్యేకించి ఏ సమస్య వచ్చినా సరే కలెక్టర్ గారు ప్రత్యేకించి ముందుండి చొరవ తీసుకొని ఆయన ఒక డిస్ట్రిక్ట్ని హ్యాండిల్ చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. అన్నిటి మధ్యలో కూడా ప్రతి చిన్న సమస్యకు కూడా ఆయన శ్రద్ధ పెడుతూ ఉన్న షణ్మోహన్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పలుకుతాను. అలా ఏ రోజైతే మీరు ఆ సమస్య బయటికి తీసుకొచ్చారు, ఇట్లా ఉంది, మాకు ఇబ్బంది ఉందనేది మీ ఆందోళన చాలా బాధ కలిగించింది. నేను ఆ రోజు మీకు సభలో కూడా చెప్పింది, నేను ఒక మత్స్యకారులాగా ఆలోచిస్తాను. నేనే చేపలు పట్టిన వృత్తి అయితే నేను ఎట్లా ఆలోచించాలి, ఏం చేయాలి. దాంట్లో నేనేమనుకున్నానంటే, ఒకటి ఆ రోజు మత్స్యకారు యువత అందరితో మాట్లాడాను. మీరు నన్ను చూడాల్సింది, లాస్ట్ టైం కొంతమంది అంటే నేను పార్టీల పరంగా మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఈ సమస్యకి ఇప్పుడు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఉంది. సీ ప్రొటెక్షన్ వాల్ ఇన్ని మీకు ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి 30 years నుంచి, బట్ లాస్ట్ దశాబ్దంన్నరగా 15 ఏళ్ళుగా ఎక్కువ కోత గ్రోత్ వచ్చింది. ఇది ఒకటి ప్రకృతి పరంగా ఉన్నది. దీన్ని చేసేవాడి మీదే రాళ్ళు పడతాయి. ఎవరైతే పని చేస్తానంటారో వాడి మీద ఎక్కువ రాళ్ళు పడతాయి. అది ఏముండదండి, పన్నుల చెట్టుకి రాళ్ళు పడుతూ ఉంటాయి. చేయనోడిని ఎవరు పట్టించుకోరు. నేను చేస్తుంటే ఇంకా చేయంటే మిమ్మల్ని ఏం కోరుకుంటున్నానంటే, ఉదాహరణకి ఇప్పుడు మన జట్టి ఉంది, ఉప్పాడు జట్టి కొత్త కట్టారు. అది డిజైన్ లోపం. అది ఆ డిజైన్ లోపం వల్ల కరెక్షన్ చేయలేకపోవడం, దానికి 90 కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కూడా డబ్బులు ఎలా వెళ్ళిపోతున్నాయని చెప్పడానికి కూడా మీకు ఇప్పుడు కాఫర్ డ్యామ్ పోలవరం, వీళ్ళు అరాకొరగా మనుషుల్ని మార్చేసి ఏమంటుందని కన్స్ట్రక్ట్ చేసి కాంట్రాక్టర్స్ని మార్చేసి దానివల్ల 1000 కోట్లు వృధా అయిపోయింది. అది ఎందుకు పనికిరాదు ఇప్పుడు. అందుకని మళ్ళీ కొత్తది కట్టింది. అది కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అదనపు భారం. అది అలాగే మన ఉప్పాడది కూడా 90 కోట్లు మనం అదనం ఆల్రెడీ కట్టేసాం. కట్టిన దానికి మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ 90 కోట్లు అవుతుంది. సో ఇవి కూడా మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి వాస్తవాలు ఇప్పుడు కూర్చోబెట్టి మేము చేయడానికి డబ్బు ఉన్నది ఎంత అందంగా ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలనే దాని మీదే మేము అందరం ఉంటాం. ఉన్నది పరిమితమైన డబ్బులు ముఖ్యంగా మనకు సంబంధించిన రాత్రి ఇప్పుడు ఈ రోజున మనకి ఉప్పాడ సీవాల్ ఉంది, తీర ప్రాంత రక్షణ కూడా. అది ఎంత ఖర్చు అవుతుంది? 323 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనం చేసే పని ఇప్పుడు రేపొద్దున తీర ప్రాంత రక్షణ చేస్తే అందరికి ఉపయోగపడదు. ఈరోజు మనం చేయబట్టి ఏం జరుగుతుందంటే, నేను వెళ్ళి ప్రత్యేకించి అది హోమ్ మినిస్ట్రీ చేయాలి, దాన్ని కేంద్ర హోంశాఖ వారి కింద ఉంటుంది. వారితో అనేక పర్యాలు మనలాగే దేశం అంతా ఇలాంటి తీర ప్రాంతం ఉన్న చోట్ల సముద్రపు కోత గురవుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది అప్లికేషన్లు పెట్టారు, మాకు కావాలని. నేను ప్రత్యేకించి నివేదించాను. నాకున్న బలం ఏంటి, కూర్చోబెట్టి మాట్లాడి చెప్పి మనం ఇంత అండగా నిలబడ్డాం కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి సూచనప్రాయంగా మేము తెలియజేశారు. మనకేం తెలియజేశారు, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అది ఇంకొక మీటింగ్ ఏదో ఉందో, ఆ మీటింగ్ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను. సో నా కోరిక ఏంటంటే, ఈ టర్మ్లోనే మన తీర ప్రాంత రక్షణ కూడా మొదలవ్వాలి, అది పూర్తి అయిపోవాలని మనస్ఫూర్తి కోరిక. అంటే నేను మిగతా పార్టీ వాళ్ళగా నేను కూర్చోబెట్టి బూతులు తిట్టేసి గోళ్ళ చేసేసి ప్రతి చిన్న గొడవను పెంచి పెద్ద చేయలేదు. నేను గొడవ తగ్గించడానికి ఉంటాను, లేదంటే గొడవలు సామరస్యపూర్వకం తగ్గించి సమస్యకు పరిష్కారం ఎదుగుతాను. అలాగే మొన్న అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది, పొల్యూషన్ అనేది పరిశ్రమలు ఉన్న చుట్టుపక్కల పరిశ్రమల కాలుష్యం వల్ల మత్స్య సంపద ప్రధానమైన కంప్లైంట్ ఏంటి, మత్స్య సంపద నశించిపోతుంది. ఇదే కదా మన మేజర్ కంప్లైంట్, మా జీవనోపాధి కోల్పోతుంది. ఇది
వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అసలు ఎంత అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు మనం ఒక ఇప్పుడు మనకు వ్యాధి నిర్ధారించాలి అంటే, జబ్బుని చెప్పాలి అంటే టెస్టులు లేకుండా జబ్బుని చెప్పలేం. మీకు కొంతమందికి ఒక అనుభవం ఉంటుంది, మనకి ఇక్కడే తేడా ఉంది. ఏంటి తేడా అంటే అది ఓఎన్జీసీ వల్ల వచ్చిందా లేదంటే ప్రకృతి పరంగానే. ఒకసారి సముద్రంలో కూడా ఎక్కడో పక్క దేశాల్లో ఉండే పొల్యూషన్ కూడా వచ్చి మన తీర ప్రాంతానికి చేరుతుందా కరెంట్స్ వల్ల, ఇవన్నీ తెలియదు. అందుకని మనం కూర్చోబెట్టి దాన్ని నిర్ధారించడానికి నేను డాక్టర్ జో కేడుకుడనని అని మన ప్రిన్సిపల్స్ ప్రధానమైన శాస్త్రవేత్త మన రీజనల్ మన ఐకార్ అని ఉంటుంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్. సో వారిని నేను ప్రత్యేకించి పిలిపించాను. ఆయన పేరు మన కలెక్టర్ గారు సిఫార్సు చేశారు. ఆయన కూర్చోబెట్టి నేను ఏం చెప్పానంటే, సార్ మీ ఇన్స్టిట్యూట్ తాలూకు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు ఏంటంటే మత్స్యం చేపల వృత్తి మీద ఆధారపడే మత్స్యకార కుటుంబాలని వారికి జీవన ప్రమాణాలను పెంచడం. అంటే వారికి ఏదైతే వేట ప్రధానమో ఆ వేట తాలూకు మత్స్య సంపదని ప్రప్రదంగా దాన్ని పెంచడం, వారి రక్షణకి ఇది. సో చెప్తా నేనేం చెప్పానంటే, ఆయన 100 చెప్పాను నాకు. దాంట్లో ఏం ప్రాక్టికల్ అంటే ఆయన కొన్ని చెప్పింది ఏంటి అంటే, ఒకటి మనం చేయగలిగే ఉన్నాయి. ఒకటి ముందు తీర ప్రాంత రక్షణ కూడా కాకుండా మెయిన్ ఆయనకి ఇచ్చిన గోల్ ఏం చెప్పానంటే, సార్ ఎంత పొల్యూషన్ చెప్పండి ఫస్ట్. ఎందుకంటే మనం వెళ్ళి స్థానికంగా కొంతమంది ఉండి నాయకులు కూర్చోబెట్టు, లేదంటే నేను కూడా గబుక్కునే భావోద్వేగానికి లోనైపోయి కోపం వచ్చేసి ఒక పరిశ్రమలు అనేస్తే, ఒకవేళ అది నిజం కాకపోతే, ఒకవేళ ఇంకో కారణం అంటే మనందరినీ ఏం చేస్తారో తెలియదు. నేను అబాస్ పాలైపోతాను, మనకేమో స్టాండ్ ఉండదు. అందుకే నేనేం చెప్పాను, ఒక సైంటిఫిక్ పద్ధతిలో పెడదాం సార్, మీరు చూడండి అంటే ఆయన కూర్చోబెట్టి ఆయన చాలా కారణాలు చెప్పారు. అందుకని మేము ఒక 20 చోట్ల మేము శాంపిల్ తీసుకుంటాం. అవసరమైతే డీప్ డైవర్స్ ఉంటారు కొంతమంది మా సంస్థల్లో, మేము వాళ్ళని మా గర్భంలోకి పంపిస్తాం. వాళ్ళు చెప్తారు కొంచెం, మీరు కూడా వాళ్ళని మీ సహాయ సహకారం మీ పడవల్లో తీసుకెళ్ళి ఇలాంటి ఇక్కడ మాకు ఉంది ఇబ్బంది అని అంటే, వాళ్ళు లోపలికి పోయి ఆ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి ఆ మట్టిని తీస్తారు. అసలు అక్కడేమన్నా సముద్ర మట్టంలో గర్భంలో ఏదన్నా ఈ పారిశ్రామిక కాలుష్యం ఉందా, అసలు ఉంటే ఎంత ఉంది, అసలు లేదా, వీటన్నిటి మీద వాళ్ళు పరీక్షలు పెడతారు. దీని మీద అది చేసిన తర్వాత మనం నిర్ధారించాలి ఇది అసలు ఎంత ఉండాలి అనేది కొన్ని ప్రమాణం ఉన్నాయి. అంటే కాలుష్యం ఉంటే తీర ప్రాంతాల్లో ఉన్నాయి అంటే మరి ఎంత కాలుష్యం ఉంది, ఏ స్థాయిలో ఉంది, అసలు మత్స్య సంపద చచ్చిపోయేంత కాలుష్యం ఉందా లేదా, ఏం కారణాలు, 100 కారణాలు ఇవన్నీ కూర్చోబెట్టి అది సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు. మీతో మాట్లాడిన వారం రోజులు చేసామా 5 రోజులుగా, అక్కడ పిఠాపు నుంచి వచ్చిన 5 రోజులకే నేను కరెక్ట్ 5 రోజుల తర్వాత జోగాన్ని పిలిపించి మాట్లాడితే ఆయన చెప్పారంటే, ముఖ్యంగా మేము ఆయన కేరళ వాస్తవ్యులు, మేము కేరళలో ఇలాంటివి చేస్తాం. మేము మనకున్నది ఉప్పాడ కొత్తపల్లిలో 7,200 మంది ఫిషర్మెన్ ఇళ్ళు ఉన్నాయి మన మత్స్యకారులకు సంబంధించి. దీని మీద 25,600 మంది వ్యక్తులు బతుకుతున్నారు. 7,200 కుటుంబాలు వాటిని ఆధారం చేసి ఇంతే కదా సార్, మన 25,000 మంది 25,600 మంది. దీనికి నేను ఏం చెప్పానంటే, ముందుగా చెప్పాలి రెగ్యులర్గా అసలు వాతావరణంలో పర్యావరణంలో ఎంత కాలుష్యం ఉందో అది మీరు రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయాలి సార్. అది నేను ఫస్ట్ రాగానే అదొకటి తెలియజేశాను. తర్వాత సీ ర్యాంచింగ్ అని ఉంది. దాంట్లో మనం ఏం చేయాలి, సముద్రపు జీవాల చేపల్ని సముద్రంలోకి విడిచిపెట్టడం. సో దాంట్లో భాగంగా ఏం చేసాం, ఒక 50,000 మన పండుగ అప్పల్ని మనం చేసాం. అంటే మత్స్య సంపద తగ్గిపోయింది, మనం వదిలేం వాటిని. సో అలాగే ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే, అక్కడ చేపలు ఉండడానికి మీకు తెలియదు ఏం, చేపలు ఉండడానికి అక్కడ ఇది పోయింది, వాటికి నివాసాలు లేవు. సో మేజర్గా ఒకటి సముద్రంలో కొంత పిల్లల్ని విడిచిపెట్టడం, సీ ర్యాంచింగ్ చేద్దాం. సీ ర్యాంచింగ్ చాలా ఉంటుంది. మన గుర్రాలను మేకలను ఎలా పెంచుతాం అలాగే చేపలు కూడా పెంచాల్సిందని చెప్పి ఆయన కూర్చోబెడితే ఆయన సలహాతోటే 50,000 పండుగ అప్పుల్ని విడుదల చేయడం జరిగింది.